ఒక అందమైన ఊరిలో మీరా అనే ఓ చిన్నారి ఉండేదిలు. ఆమె ఇంటి దగ్గర ఒక పెద్ద పాత చెట్టు ఉండేది. ప్రతిరోజు ఆమె ఆ చెట్టు కింద ఆడేది, నవ్వుతూ మాట్లాడేది, చెట్టుతో తన కథల్ని పంచుకోది. ఆ చెట్టు నెమ్మదిగా ఊగుతూ మీరాను చూస్తున్నట్టే అనిపించేది. మీరాకు అది మంచి స్నేహితుడిలా అనిపించేది. ఒక సాయంత్రం మీరా ఆ చెట్టుని ఆలింగనం చేసింది. అప్పుడు అద్భుతంగా ఆ చెట్టు నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించింది. నీవు నన్ను ఆలింగనం చేశావా? అందుకు ధన్యవాదాలు అని చెట్టు చెప్పింది. మీరా ఆశ్చర్యపోయింది. నీవు చెట్టు మాట్లాడుతున్నావా అని అడిగింది. చెట్టు నెమ్మదిగా సమాధానం ఇచ్చింది. అవును, ఎందుకంటే నీవే ఒక్కడు నన్ను ప్రేమిస్తున్నావు, మిగతావారు ఎవరూ నన్ను పట్టించుకోరు. మీరా ఆశ్చర్యంతో కన్నులు పెద్దగా తెరిచి చెప్పింది. నీవు నీడ ఇస్తావు, స్వచ్ఛమైన గాలి ఇస్తావు, పక్షులకు నిలయమవుతావు. అందుకే నాకంటే నిన్ను చాలా ఇష్టం. అదంతా విన్న చెట్టు హృదయంతో నెమ్మదిగా చెప్పింది. కాని చాలా చెట్లను మనుషులు కత్తిరిస్తున్నారు. దయచేసి మా రక్షణ గురించి అందరికీ చెప్పండి. ఆ రోజు నుండి మీరా తన స్నేహితులకు ఆ చెట్టు కథను చెప్పింది. అందరూ మారిపోయారు. మనం చెట్లు పెంచుదాం, వాటిని కాపాడుదాం అని పిల్లలందరూ గట్టి నిశ్చయం చేశారు. ఆ తర్వాత రోజులు గడిచాయి. ఆ ఊరు తగ పచ్చదనంతో నిండిపోయింది. పచ్చని చెట్లు, పక్షుల కిలకిల ధ్వని, సీతాకోకచిలుకల అరుపు, ఇవన్నీ కలిసి ఆ ఊరిని మరింత అందంగా మార్చాయి. మీరా పాత చెట్టు, అది ఆనందంగా నవ్వుతూ అన్నింటినీ చూస్తూ ఉండిపోయింది. పిల్లలు, చెట్లను ప్రేమించండి, వాటిని కాపాడండి, ఇదే చెట్టు చెప్పింది. చెట్లు కూడా మన మంచి మిత్రులే.